యాక్చువల్లీ ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. వేకప్ ఇండియా మార్నింగ్ సర్వీస్లో ఇది లాస్ట్ డే అనమాట. యాక్చువల్లీ ఈరోజు త్వరగా విడిచిపెడతాము అనేసరికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అక్కడ ఉండాలని చెప్పి ఫిక్స్ అయ్యాం. కానీ పెట్టిన అలారం మోగక 4:30 అవుతున్నా సరే ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. మేము చాలా టెన్షన్ ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా ఫాస్ట్గా బయలుదేరి వెళ్తున్నాం. బట్ లక్కీలీ అసలు మేము వెళ్ళేసరికి స్టార్ట్ కూడా కాలేదు. సో మేము వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి ప్రారంభించారనమాట. ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు ఒక పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. సరదాగా ఏ పాట పాడానో ఒకసారి గెస్ చేయండి. పాటలు స్తుతి ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం అయితే చెప్పారు. యాక్చువల్లీ ద థింగ్ ఈస్ ఐ డోంట్ సెట్ ఏ సైడ్ స్పెషల్ టైమ్ ఫర్ గాడ్, బట్ ఐ ప్రైజ్ గాడ్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తెల్లవారు లేచి దేవునికంటూ ఒక సమయాన్ని ఇచ్చి దేవునిలో ఆనందిస్తూ ఉంటే ఎక్కడ లేని సంతోషం, ఉజ్జీవం మనకు వస్తుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రేయర్కి అటెండ్ అవ్వడం వల్ల నాలో ఫిజికల్ హెల్త్తో పాటు స్పిరిచువల్ హెల్త్ కూడా గ్రో అవ్వడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఐ వాంట్ టు సే థ్యాంక్ టు ఫాస్టర్ రవికుమార్ గారు. మా నియోజకవర్గంలో ఇలాంటివి పెట్టి మాలో ఒక ఉజ్జీవం తెచ్చారు. ఇలా వెలిగింపబడిన దీపము ఆరిపోకుండా మా జీవితాల్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మీటింగ్ క్లోజింగ్ అయిపోతున్నప్పుడు మా చర్చికి ఒక అప్రిషియేషన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇదేనండి ఆ గిఫ్ట్. ప్రేయర్ అయిపోయిన తర్వాత అల్పాహారం తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దైవజనులు అయితే విత్తనం విత్తేసి వెళ్ళారు. అది ఫలించేలాగా మనమే ఉండాలి. ఇంక ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. ప్రైజ్ ది లార్డ్. బాయ్.